ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆద్య ఆహా. ఈరోజు మనం కొబ్బరి పువ్వు గురించి తెలుసుకుందాము. ఇది చాలామందికి తెలియదు, నాకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి వీడియోలో మీకు కూడా తెలియచేద్దామని చెప్తున్నాను. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి బొండంని వాడకుండా వదిలేసినప్పుడు ఆ కొబ్బరి బొండంలోంచి మొక్క వస్తుంది, అదే ఈ కొబ్బరి మొక్క. కొబ్బరికాయలోని నీరు ఇంకిపోయి మొత్తం అది కొబ్బరి పువ్వులాగా ఏర్పడుతుంది అన్నమాట. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కాయలో మనకు పువ్వు వస్తే ఏంటి, చాలా మంచిది, శుభం జరుగుతుందని కదా అర్థం. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కొబ్బరి పువ్వుల్ని అమ్ముతున్నారన్నమాట. ఈ మొలకలు ఎక్కడైనా అమ్ముతుంటే తప్పకుండా తీసుకొని మీరు కూడా ఉపయోగించుకోండి. అందులో ఏంటంటే వాటర్ అంతా కలిసి ఇది పువ్వులాగా ఏర్పడుతుందన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకు, గుండె జబ్బులు ఉన్నవారికి, గుండె ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వారికి ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కేరళలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. తిరుపతిలో, వైజాగ్లో, తూర్పుగోదావరి జిల్లాల్లో, అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. అరుణాచలంలో కూడా దొరుకుతుంది. మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తీసుకొని వాడుకోండి. కేరళ యూనివర్సిటీ వారు ఎలుకలపై ప్రయోగించారనమాట. ఎలా అంటే ఎలుకలకు గుండె జబ్బు వచ్చేలా చేసి ఈ కొబ్బరి పువ్వులోని ఎక్స్ట్రాక్ట్స్ని వాటికి ఇచ్చి గుండె జబ్బు తగ్గేలా చేశారు. బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. విటమిన్ ఈ 12 మిల్లీగ్రామ్స్ ఉందన్నమాట. ఎక్కువ మోతాదులోనే ఉంది. యవ్వనంగా ఎక్కువ రోజులు ఉండాలనుకునేవారు, చర్మం ముడతలు పడకుండా, మచ్చలు లేకుండా ఉండాలనుకునేవారు దీన్ని తప్పకుండా ఉపయోగించాలి. జుట్టు దృఢంగా, అందంగా మెరుస్తూ ఉండాలనుకునేవారు కూడా ఉపయోగించాలి. విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. 2.3 mg ఉందన్నమాట. విటమిన్ ఏ 2.3 మిల్లీగ్రామ్స్ ఉంది. మామూలుగా కొబ్బరిలో అయితే 45-50% ఫ్యాట్ ఉంటుంది, కానీ ఈ కొబ్బరి పువ్వులో 1% మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. అది మంచి ఫ్యాటే ఉంటుంది. ప్రోటీన్స్ 4.5 గ్రామ్స్ ఉంటుంది. 5 గ్రామ్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయన్నమాట. ఎనర్జీ 47 క్యాలరీస్ ఉన్నాయి. షుగర్కు చాలా బాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ పనితీరు మెరుగుపరిచి షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కిడ్నీలు బాగా పనిచేసేలా చేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. హై ఫైబర్ ఉన్నందున బాడీలో టాక్సిన్స్ లేకుండా చేస్తుంది. యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. క్యాన్సర్ వచ్చిన వారికి కానీ, క్యాన్సర్ రాకుండా ఉండాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అంటే ఫ్యాట్ 1% ఉంది కాబట్టి, అది మంచి ఫ్యాట్ ఉంది కాబట్టి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొబ్బరి పువ్వును తప్పకుండా మీరు తీసుకుని వాడండి. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.